బాలీవుడ్ నటి జత్వానిపై వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులుకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన కేసులో సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరిచారు. పిఎస్ఆర్ తన లాయర్తో కలిసి ప్రత్యక్షంగా హాజరై తనపై నమోదైన కేసుకు సంబంధించి వాదనలు వినిపించారు. తాను కాదంబరి కేసులో ప్రమేయం లేనప్పటికీ తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని చెప్పారు. కేసు పూర్వాపరాలు గుర్తు చేసుకుంటూ ఈ కేసును తాను అసలేమీ సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే పిఎస్ఆర్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. విచారణ అనంతరం జడ్జి ఆయనను 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వచ్చే నెల 7వ తేదీ వరకు ఆయన రిమాండ్లో ఉండనున్నారు. వాస్తవానికి ఈ కేసు గతంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక డీజీ స్థాయిలో ఉన్న అధికారిపై బాలీవుడ్ నటిని వేధించినట్లు వచ్చిన ఆరోపణలు చట్టపరంగా కీలకంగా మారాయి. సిఐడి విచారణతో పిఎస్ఆర్ అరెస్ట్ ఇప్పుడు కోర్టు రిమాండ్ నిర్ణయం వ్యవహారాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీపిక సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించిన సిఐడి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి విచారణ పూర్తయింది. అయితే ముంబై నటి కాదంబరి జత్వాని సంబంధించినటువంటి ఫిర్యాదులు ఆధారం చేసుకుని ఇతనిపై కేసు నమోదు చేసినటువంటి సిఐడి అధికారులు నిన్న అదుపులోకి తీసుకోవడం, అట్లాగే విచారణ అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టులో హాజరుపరచడానికి ముందుగానే గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో అతని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ణయించుకున్న తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత దాదాపుగా 2 గంటలు పైగా వాదనలు జరిగాయి. ఇతను పిఎస్ఆర్ ఆంజనేయులుకి సంబంధించి అతని కేసును అతనే వాదించుకోవడం జరిగింది. అట్లాగే ప్రాసిక్యూషన్ వైపు కూడా వాదనలు జరిగాయి. ఇద్దరు వాదనలో ఉన్నటువంటి న్యాయమూర్తి మొత్తం కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు మొత్తం ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు వినిపించినటువంటి వాదనలు, అట్లాగే ప్రభుత్వం వైపు నుంచి వినిపించినటువంటి వాదనలు రెండు కూడా విన్న తర్వాత 2 గంటల తర్వాత ఇతనికి రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా ఈ రిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది. అనంతరం కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని భారీ బందోబస్తు మధ్య విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. ప్రస్తుతం జిల్లా జైల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటిగా అంటే ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడు కుప్పల విద్యాసాగర్ రావు అరెస్ట్ తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిలో ఇప్పటికే కొంతమంది ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఉన్నారు. మరి వాళ్ళ విషయంలో అంటే ఏ విధంగా సిఐడి జోక్యం చేసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ కేసులో ముఖ్యంగా తను ఎదుర్కొన్నటువంటి ఆరోపణల అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటితో తనకు సంబంధం లేదని తను పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటి వరకు ధీమాగానే ఉన్నారు. అయితే నిన్న కొత్తమేరకు ఏంటంటే సడన్ గా హైదరాబాద్ లోని బేగంపేటకు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకోవడంతో అతను తనకేం సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా అతన్ని విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించిన తర్వాత విచారణ చేపట్టడం, తర్వాత కోర్టులో హాజరుపరచడం, ఈ రిమాండ్ కు పంపడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. ఈ తర్వాత ఇతని తర్వాత ఇంకెవరు ఈ కేసు పురోగతి ఏ స్థాయిలో మరింత వేగవంతం చేసి తదుపరి నిందితులు ఎవరున్నారో వాళ్ళందరి విషయంలో కూడా సిఐడి అధికారులు ఎలా స్పందిస్తారో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.